దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సంఘ బిడ్డలకు, గ్రామస్తు ప్రియ స్నేహితులకు రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియుల యొక్క మధ్యాహ్నపు వేళ మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి బట్టి నేను ప్రభువుని స్తుతి. ఈరోజు ప్రియుల ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీ గమనంలోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు తర్వాత క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. బాప్తిస్మిచ్చు యోహాను. యోహాను అనే మాటకు అర్థం యెహోవా కృపాదానం. ప్రియులుగా దేవుడు యోహాను గురించి బైబిల్ గ్రంథం చాలా శ్రేష్టమైన విషయాల్ని మాట్లాడుతుంది. మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను అని బైబిల్ చెప్తుంది. యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు. యోహాను ఎవరై అంటే దేవుని చేత పంపబడిన వ్యక్తి. దేవుడే యోహాన్ని ఈ భూలోకానికి పంపించాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అతడు ఈ లోకంలో ఉన్నప్పుడు అతని యొక్క సేవ, అతని పరిచర్య, అతని యొక్క జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఇదే యోహాను భక్తుడు యోహాను సువార్తలో 5వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తే ఇలా రాయబడి ఉంది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మాటలు మత్తయి సువార్త కానీ మార్కు, లోకాలు రాయలేదు. కానీ ఈ యోహాను భక్తుడు యోహాను గురించి, ఈ బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఈ 2 ప్రాముఖ్యమైన మాటలు ప్రస్తావిస్తూ ఉంటాడు. ఒకటి, దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు అని చెప్పాడు. రెండవదిగా ఇతని గురించి ఏమని చెప్తున్నాడంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కనుక యోహాను ఈ లోకంలో తను జీవించిన జీవిత కాలంలో ఎలాగున్నాడు అంటే, మండుతూ ప్రకాశించుచున్న ఒక దీపములాగా యోహాను ఉన్నాడు. ప్రియులరా, మండడం వేరు, ప్రకాశించడం వేరు. వెలిగే దీపాలు అన్ని ప్రకాశించవండి. కనుక ఈ యోహాను మండుచు ప్రకాశిస్తున్నట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే ఇతని యొక్క వెలుగు చాలా దేదీప్యమానముగా ఉన్నది, ప్రకాశిస్తూ ఉంది. అనేకులకి అది ఒక ఆదర్శవంతముగా, అనేకులు ఆ వెలుగుని ఆస్వాదించగలిగిన స్థితిని ఇక్కడ యోహాను మనకి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు యోహాను యొక్క జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ప్రియుల, ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరు అని ఆలోచన చేస్తే, వాళ్ళు జకర్యా, ఎలిజబెతులు. లూకా సువార్తలో మనము 1వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి చాలా స్పష్టంగా చెప్తుంది బైబిల్. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చూస్తే, యోదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతులనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా, ఎలిజబెతులు వీళ్ళిద్దరూ కూడా యాజక కుటుంబంలోని వారే. అయితే పిల్లగా వీరిద్దరు కూడా ఎటువంటి వారంటే, 6వ వచనం చెప్తారు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, అంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళు పాటిస్తున్నటువంటి వ్యక్తులు. సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. అపరాధము లేనివారు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. చాలా మంది మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉంటారు, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండరు. ఇక్కడ యోహాను గురించి, ఈ యొక్క యోహాను యొక్క తల్లిదండ్రుల గురించి, ఈ జకర్యా, ఎలిజబెతులు వారి ఇద్దరు కూడా, ఒకరు కాదండి, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎటువంటి వారై అంటే, వాళ్ళు సకలమైన ఆజ్ఞల చొప్పున, దేవుని నియమము చొప్పున
జీవిస్తున్న వ్యక్తులు, నిరపరాధులుగా ఉన్నవారు నీతిమంతులుగా ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. వీళ్ళు వృద్ధులైపోయారు, ముసలివారైపోయారు. ప్రియులను గమనించండి, వీళ్ళు సకలమైన ఆజ్ఞల చొప్పున జీవిస్తున్నా, ఏమండి, ప్రభు యొక్క న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నా నీతిమంతులుగా ఉన్నారు. కానీ వీళ్ళకి ఎవరు లేరంటే పిల్లలు లేరు. ప్రియులను గమనించండి, ఒకవేళ మనం కూడా చాలా భక్తి చేస్తూ ఉండొచ్చు, నీతిగా యథార్థంగా విశ్వాసంగా ఉంటూ ఉండొచ్చు. అయినా కానీ మనకి కొన్నిసార్లు కొన్ని కొరతలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఆటంకాలు ఉండొచ్చు. అంత మాత్రాన మనము నీతిమంతులం కాదని కాదు, మనం భక్తిపరులమని కాదని కూడా కాదు. కొన్నిసార్లు ప్రియులుగా అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళొచ్చు, ఉండొచ్చు. మనం ఆధ్యాత్మికమైన జీవితానికి భౌతిక పరమైన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. మనం ఆర్థికంగా చాలా దీవించబడినంత మాత్రాన మనం ఆత్మీయులమని అనుకోవడానికి వీలు లేదు. చాలామంది ఈనాడు కొలమానం ఆర్థికంగా దీవించబడిన వారిని, వారు ఆశీర్వదించబడిన సేవకులని అని అనుకుంటూ ఉంటున్నారు. చాలా పొరపాటు అండి. ఆత్మీయ జీవితం వేరు, అలాగే ఆధ్యాత్మికమైన జీవితం వేరు, ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన జీవితం వేరు. ఇక్కడ చూడండి, జకర్యా ఎలిజబెతులు వారు ఎటువంటి వారట? వీరిద్దరూ కూడా ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారు, నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. అయినా కానీ వారికి ఒక లోటు ఉంది. ఏంటా లోటు అంటే పిల్లలు లేరు. వాడు పిల్లలు లేకపోవడానికి కారణం ఏమీ లేదు. కారణం దేవుడు పిల్లగా వాళ్ళకి ఇవ్వాలనుకున్న సమయం పడేవాడు అంతే. చూడండి, ఒకవేళ వీళ్ళు ప్రార్థన చేయలేదంటే ఆ క్రింద వచనాల్లో ఎన్నో వచనం అంటే 13వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది అంటుంది. అంటే జకర్యాకి పిల్లలు లేరు, అతడు అప్పటికే చాలా ప్రార్థన చేస్తున్నట్టున్నాడు. ఏమని? ప్రభువా, నాకు బిడ్డలు కావాలి, నాకు సంతానం కావాలని ప్రార్థిస్తున్నాడు. అందుకనే దేవుని దూత చెప్తుంది ఏమనంటే, నీ ప్రార్థన వినబడింది. కానీ జవాబు ఎప్పుడు వచ్చింది? వాళ్ళు ముసలిలో పోయారు. అంటే ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుని యందు మనం ఉంచిన నిరీక్షణ అది వృధా కాదు, వ్యర్థం కాదు. కనుక పిల్లలుగా గమనించవలసిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో మనం చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు. చాలా భక్తి పరులుగా ఉండొచ్చు, కానీ చాలా కొరతలు ఉంటే ఉండొచ్చు. చాలా విశ్వాసంగా ఉండొచ్చు, కానీ చాలా అవసరాల్లో ఉండొచ్చు. అంత మాత్రాన నీ భక్తిని గురించి నువ్వు శంకించుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మరి లాజరు చాలా పేదరికంలో దరిద్రుడుగా చనిపోయాడు, కానీ అతను పరలోకం వెళ్ళాడు. సుమా, ఈ లోకంలో సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యం కలిగిన ధనవంతుడు చనిపోతే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పాతాళంలోకి వెళ్ళిపోయినట్టుగా చెప్తుంది. కనుక ఆత్మీయ జీవితానికి ఆర్థికంగా మనము అభివృద్ధి చెందడానికి సంబంధం లేదు. నువ్వు ఆర్థికంగా బాగున్నంత మాత్రాన పరలోకం వెళ్తానని గ్యారంటీ లేదు. అంతేకాదు, నువ్వు ఏదో పేదరికం ఉన్నంత మాత్రాన నీవు పరలోకం వెళ్తానని గ్యారంటీ లేదు. ప్రభు ప్రియులు గమనించండి, మనం పరలోకం వెళ్ళాలంటే నిజమైన మారు మనసు, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈ లోకంలో ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలు అవి ఉంటాయి. అంత మాత్రాన మనమేమీ కూడా దిగులు పడవలసిన పని లేదు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తా ఉన్నాం. కనుక చూడండి, ఈ జకర్యా ఎలిజబెతులు వీళ్ళు ముసలివారైపోయారు, వృద్ధులైపోయారు. యోహాను యొక్క తల్లిదండ్రులు వీరిరువురు కూడా దేవుని యందు చాలా నిరపరాధులుగా, నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. కానీ వారికి బిడ్డలు లేని సమయంలో దేవుడు తన యొక్క దూతని, గబ్రియల్ అనే దేవదూతను పంపించినప్పుడు ఆ దేవుని దూత జకర్యాతో మాట్లాడుతూ ఉంది. జకర్యా, నీ ప్రార్థన వినబడింది. ఇదిగో నీకు చూడండి, ఆ క్రింద వచనము 13వ వచనంలో, నీ భార్య ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అనే పేరు పెట్టుదు. అతనికి యోహాను అనే పేరు పెట్టుదు. ప్రియులారా, దేవుని చేత పంపబడిన ఒక మనుషుడు ఉండేనని
యోహాను సువార్త 1:6 చెప్పబడింది. లూకా సువార్తలో మనం చూస్తే యోహాను పేరు కూడా పరలోకం నుండి పంపబడింది. దేవుడే యోహాను పేరు పెట్టాడు. యోహాను అనే నామకరణ ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. ఆ పేరు కూడా ఆయన పంపించాడు. ఎంత గొప్ప విషయం అండి! ఆ పేరు ఆయనే పంపించాడు. ఆ బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని కూడా ఆయనే ఇస్తూ ఉన్నాడు. కనుక యోహాను ప్రియులుగా ఈ లోకంలో పుట్టడానికి దేవుడు ఈ జకరియా ఎలిజబెత్ని ఇద్దరిని వాడుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ముసలి వారైపోయారట, వృద్ధులైపోయారు. ఆ వృద్ధాప్యంలో దేవుడు వారిద్దరిని దర్శించి వారిద్దరికి కూడా యోహాను ఇచ్చారు. ప్రియులుగా గమనించండి, యోహాను పెరిగి పెద్దవాడైన తర్వాత మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అతడు అరణ్యంలోకి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. అరణ్యంలోకి వెళ్ళిపోయినట. అరణ్యంలో ఉండి అతడు దేవుని యొక్క సువార్తను ప్రకటించడము మొదలుపెట్టినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చూడండి. 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందునని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యోహాను జకరియా కుమారుడు. జకరియా ఎవరు? అతడు యాజకుడు. వాళ్ళకి వంతుల చొప్పున మందిరములో యాజకత్వాన్ని చేస్తారు. కనుక యోహాను తన యొక్క తండ్రి అయిన జకరియా తర్వాత అతడు యాజకుడిగా యాజకత్వాన్ని చేయవలసిన ఆ అవసరత ఉంది. కానీ ఈ యోహాను తాను సినగోగుల్లోనికి, సమాజ మందిరంలోనికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడము మొదలుపెట్టాడు. వాట్ ఎ ట్రెమెండియస్! అసలు ఈ కృత నిబంధన ప్రారంభంలో మనం చూస్తే సువార్త ప్రకటన సినగోగుల్లోనూ సమాజ మందిరాల్లోనూ తప్ప అరణ్యంలోకి వెళ్ళి ప్రకటించేవారు ఎవరు లేరు. సువార్త ఎక్కడ ప్రకటించాలి? మనుషులున్న చోట ప్రకటించాలి. మనుషులు వినే చోట చెప్పాలి. ఈనాడు చూడండి, పెద్ద పెద్ద సభలు, చాలా మంది స్పీకర్స్ పట్టణాల్లో సభలు పెడుతున్నారు. ఈ పట్టణము, ఆ పట్టణము, ఆ పట్టణము. అబ్బో, ఎన్ని పట్టణాలు తిరుగుతున్నారు. జనాలు వస్తున్నారంటే ఎవరు అసలు జనాలు కనబడరు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడుతున్నారు, కానీ మనుషులు వచ్చే జాడ కనిపించదు. చాలా మంది పిల్లలు గమనించండి. కానీ యోహాను జీవితంలో మనం చూసినట్లయితే యోహాను అటండి అరణ్యంలోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో ప్రకటిస్తుంటే ప్రజలు అటండి గ్రామాలలో నుంచి, పట్టణాల్లో నుండి యోహాను యొద్దకి ప్రజలు వస్తున్నారని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 8వ వచనం అంటే 5వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి, యోహాను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి. వింటున్నారు ఈ మాటలు? అర్థమవుతుందా మీకు వాక్యం? యోహాను గ్రామాల్లోకి వెళ్ళలేదు, పట్టణాలలోకి వెళ్ళలేదు. ఇతడు ఎక్కడున్నాడు అంటే అరణ్యములో ఉండి ప్రకటిస్తా ఉన్నాడు. అరణ్యములో ఉండి ప్రకటిస్తా ఉన్నాడు. అరణ్యములో ఉండి యోహాను సువార్త ప్రకటిస్తుంటే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, యోదయ వారు, యెరూషలేము వారు, యోర్దాను నది ప్రాంతములో ఉన్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే యోహాను యొద్దకు వెళ్ళుచుండిను. యోహాను దగ్గరికి వెళ్ళి యోహాను చెప్పే ఆ దివ్యమైన వాక్యాన్ని వింటున్నారు. ప్రియులుగా, యోహాను దగ్గరికి వెళితే యోహాను చెప్పే బోధ ఏంటని తెలుసా మీకు? యోహాను వచ్చిన వాళ్ళతో ఏమైనా మాట్లాడేవాడండి? వాళ్ళంటున్నా చూడండి, 7వ వచనంలో, మత్తయి సువార్తలో 7వ వచనంలో,
అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? విన్నారు ఈ మాటలు? ఎవరైనా తన దగ్గరికి వాక్యం వినడానికి వచ్చిన వారిని సర్ప సంతానం అనే సంబోధన చేస్తారా? మీరు ఎవరైనా సేవకులు, ఈనాడు సేవకులు కఠినమైన మాటలు చెప్పగలిగే పరిస్థితి ఉందంటారా? చాలా ఎంతో చక్కని మాటలతోనూ పైన మెత్తునట్లుగా పైన అలికినట్లుగా చెప్పే మాటలు ఈనాడు బాగా ఎక్కువైపోయినాయి. వాక్యం చెప్పడానికి ఈనాడు సేవకులు ప్రియులుగా మనుషులకి నచ్చినట్లుగాను వారు కోరుకున్నట్లుగాను అనుకూలమైన వచనాలు, వాళ్ళకి ఇష్టమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు చెప్పడమే చూస్తున్నాం. కానీ మారు మనసు గురించిన బోధ, పాపముల గురించిన పాప క్షమాపణ గురించిన బోధ, దిద్దుబాటు, సిద్ధపాటు, ఈ బోధ ఉందంటారా? చేయగలుగుతున్నారా? వినగలుగుతున్నారా? యోహాను అదే చేశాడండి. తన దగ్గరకు వచ్చినటువంటి ఆ శాస్త్రులు పరిశీలత అన్నాడు, సర్ప సంతానమా పాము పిల్లలు. అంత కఠినమైన మాట మాట్లాడితే నిజంగా ఎవరైనా ఎంత కోపడిపోతారండి? వాళ్ళు కోపడలేదు. సర్ప సంతానమా, మారు మనసు తగిన ఫలములు ఫలించండి అంటున్నాడు. అబ్రహాము మా తండ్రి మీరు అనుకుంటున్నారు, కానీ అబ్రహాము మీరే పిల్లలు అనుకుంటున్నారేమో. అబ్రహాముకున్న విశ్వాసం మీకు లేదు, అబ్రహాముకున్న నీతి మీకు లేదు, అబ్రహాముకున్నటువంటి ఆ భక్తి మీలో లేదు. ఒకవేళ మీరు ఆయన సంతానం అనుకుంటున్నారేమో. ఇదిగో ఈ రాళ్ల వల్ల కూడా అబ్రహాముకి దేవుడు పిల్లల్ని పుట్టిస్తాడు. మీరు ఆయనకి లెక్కలేదు, మీరు ఆయన కావాలని అవసరం లేదు. ఎందుకంటే మీకు మారు మనసు తగిన ఫలాలు లేవు, మీలో మారు మనసు తగిన జీవితం లేదు అంటూ ఒక కఠినమైన మాట మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో చెట్ల వేరున, చెట్ల మొదల్లో గొడ్డలి ఉందన్నాడు. ఆ గొడ్డలు ఎందుకయ్యంటే, ఇదిగో మారు మనసు తగని ఫలాలు, అంటే మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని చాలా కఠినంగా మాట్లాడాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే, నువ్వు మంచి ఫలాలు ఫలించకపోతే నువ్వు నరకబడతావు, అగ్నిలో వేయబడతావు. ఇదిగో ప్రతి చెట్టు మొదల ఏముందో తెలుసా? గొడ్డలు ఉంది అన్నాడు. ఆశీర్వాదం ఉందని లేదు, దేవుని దీవెన ఉందని లేదు. ఏముందన్నాడు? ప్రతి చెట్టు మొదల ఏముందో తెలుసా? ఒక గొడ్డలి ఉంది. అమ్మా బాబు, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, నీవు నేను ఒక చెట్టు అయితే నీ దగ్గర నా దగ్గర కూడా ఒక గొడ్డలి ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఇష్టానుసారంగా నా జీవితము నాది నేను అనుకుంటున్నావేమో, నీకు నచ్చినట్టుగా బ్రతకాలని కోరుకుంటున్నావేమో. ఈ లోకం శాశ్వతం కాదు సుమా. ఈ లోకం ఒకరోజు విడిచిపెట్టాలి. నువ్వు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే మనం పరలోకం వెళ్ళే లోపు ఈ లోకములో ఇవ్వబడిన ఈ ఆయుష్కాల దినాలన్నీ కూడా మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. అదే ఇక్కడ యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను చాలా ఖండితంగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించిన, ఫలాలు ఫలించకపోతే ఇదిగో ప్రతి చెట్టు మొదలలో ఒక గొడ్డలి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అది అగ్నిలో వేయబడుతుందని చెప్పారు. కనుక ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను తన జీవితంలో మనం చూస్తే అతడు యాజకుడే కానీ యాజకత్వాన్ని సునగోగుల్లో చేయలేదు, సమాజ మందిరాల్లో చేయలేదు. అతడు యాజకత్వాన్ని కోరుకోలేదు. కానీ అరణ్యములోకి వెళ్ళి అరణ్యములో దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ప్రజలు తండోపతండాలుగా
గుంపులు గుంపులుగా యోహాను యొద్దకు వెళ్ళిపోతున్నారు. కారణం ఇంకో విషయం చెప్పనా, అతడి జీవన శైలి చాలా డిఫరెంట్గా ఉండేదండి. అతని జీవన శైలి, అతని వస్త్రాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఈ యోహాను ఒంటె రోమములను వస్త్రాలు మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడట. ఎలాగుండేవాడు? అతడండి ఒంటె రోమములు కలిగిన వస్త్రాన్ని ధరించుకునేవాడు. ఒంటె రోమములు కలిగిన వస్త్రాలు. రెండవదిగా మొల చుట్టూ తోలు దట్టి, అంటే బెల్ట్. ఏ బెల్ట్? తోలుతో చేసిన బెల్ట్. ఇదే పిల్లలుగా మరి ఏలియా కూడా అలాగా అతని యొక్క వేషధారణ, అతని యొక్క వస్త్రధారణ అలాగే ఉండేది. అతను పైన ఒక గొంగళి వేసుకునేవాడు ఏలియా. అలాగే క్రింద మొల చుట్టూ తోలు దట్టి కట్టుకునేవాడు ఏలియా. ఇదిగో యోహాను కూడా అంతే. యోహాను కూడా ఇతడు ఒంటె రోమములు కలిగిన వస్త్రము ధరించుకున్నాడట, మొల చుట్టూనేమో తోలు దట్టి కట్టుకున్నాడు. కానీ వాస్తవంగా అతడు తన తండ్రి అయిన జకర్యా తర్వాత యాజకత్వం చేస్తే నిజంగా అతడు మందిరంలో ఒక ఏఫోదు ధరించుకోవాలి. ఒక విలువైన వస్త్రం ఏఫోదు పైన తలపాగా. ఏమండి, యాజక వస్త్రాలు మనకు తెలుసు కదా. యాజక వస్త్రాలు ఎంత విలువైనవి. దేవుడు మరి అహరోనికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ లేవి వంశస్థులందరూ కూడా, ఆ యాజకత్వం చేసే వారందరూ కూడా ఆ యాజక వస్త్రాలని ధరించుకుంటూ ఉండేవారు. దాని ద్వారా వాళ్ళకి చాలా గౌరవం పెరిగేది, ఘనత వచ్చేది. ఈనాడు కూడా చాలా మంది నిజంగా నిలువు టంగీలు వేసుకోవడం, ఏమండి నిలువు టంగీలు వేసుకోవడం, మధ్యలో ఒక తాడు కట్టుకోవడం, ఏవేవో రకరకాలైన వేషాలు మరి సేవకులు ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు అటువంటి వేషాలు. నిజంగా ఆ వేషం మనకు అక్కర్లేదు. ఎందుకంటే మన క్రొత్త నిబంధన సేవకులు. పాత నిబంధనలో అదంతా, క్రొత్త నిబంధనలో ఆ యాజకత్వం లేదు. క్రొత్త నిబంధన యాజకత్వం అది కాదు. పాత నిబంధనలు అయితే తప్పనిసరిగా అవన్నీ కావాలి. ఎందుకంటే పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారం ఉంది. కాబట్టి పాత నిబంధనలో దేవుని యొక్క మందిరంలో నిత్యము జరిగే బలులు ఉన్నాయి కనుక ఆ రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక పాత నిబంధన కాలంలో అదంతా ఉంది. క్రొత్త నిబంధనలు అయితే అది లేదు. పాత నిబంధన కొట్టివేయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాం. మన నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కసారే ఆ కార్యక్రమం అంతా చేసేసి ఆయన రక్తాన్ని ఆయనే చేత పట్టుకుని అతి పరిశుద్ధ స్థలములో తండ్రి దగ్గరికి ఆయన ప్రవేశించేసి, అందుకుని ఆయన చనిపోగానే ఏం జరిగిందంటే దేవుని మందిరములో ఉన్న అడ్డు తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. కింద నుంచి పైకి కాదట. మీకు అర్థమైందండి? ఆ యొక్క అడ్డు తెర క్రింద నుంచి చిరగలేదు, పైనుంచి ఎలా జరిగిందండి? వేసే చింపేసాడు, అంతే తెంపేసాడు. దాన్ని తీసేసాడు. ఇక అంటే మనిషికి దేవునికి మధ్యలో ఉండవలసిన ఉన్నటువంటి ఆ అడ్డు తెరని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోవడం ద్వారా ఆ తెర తీసేశారు. ప్రభు అంటారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన శరీరమును తెర ద్వారా, దేని ద్వారా? ఆయన శరీరమును తెర ద్వారా మనము అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత వచ్చేసింది. సో మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం, పాత నిబంధనలో లేము. ప్రియులారా గమనించండి, ఇక్కడ యాజకుడు ఈ యొక్క యోహాను తాను తన తండ్రి యొక్క వారసత్వాన్ని ఏమాత్రం పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు. యాజక వస్త్రాలు కోరుకోలేదు, యాజకత్వాన్ని కోరుకోలేదు. సమాజ మందిరాల్లో సునగోగుల్లో నిలబడి మాట్లాడితే ఎంతో వేల మంది వస్తారు, వాళ్ళ దగ్గర ప్రసంగాలు చేద్దాం ఆశపడలేదు. ఈ బోధ కాదు నాకు కావలసింది అని చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యంలో ప్రకటిస్తా ఉన్నాడు. ఏమైనా ప్రకటిస్తున్నాడు? ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీరు పరిశుద్ధంగా మార్చబడాలి,
మారు మనసు దగ్గర ఫలాలు ఫలించాలని చెప్పి అరణ్యంలో ప్రకటిస్తాం. దానికి కారణం అంతేకాదు, అతని యొక్క వస్త్రాలు కూడా ఎంత సింపుల్ అంటే, అతడు ఒంటె రోమం వస్త్రాలు ధరించుకున్నాడట, మొల చుట్టూ తోలు దట్టి కట్టుకున్నాడు. అంటే చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు చూడండి, చాలామంది ఈనాడు క్రైస్తవులు అనబడిన వారు, సేవకులు చాలా ఖరీదైన వస్త్రాలు, ఏమండి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, తప్పులేదు. మన యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రం కావాలి, తప్పు లేదు. కానీ అతి ఖరీదైన వస్త్రాలను ధరించడం మాత్రం బైబిల్ తప్పు పడుతుంది. బైబిల్లో అతి ఖరీదైన వస్త్రాలు, బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆయన పత్రిక రాస్తూ మొదటి పత్రికలో ఆయన ఏమని చెప్తాడు చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం స్త్రీల గురించి చెప్తాడు ఇక్కడ. మరియు స్త్రీలను అణుకోయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అన్నాడు. అంటే మిగుల వెలగల వస్త్రాలు అన్నాడు. మిగుల వెలగల వస్త్రాలు, ఎంత ఖరీదైన బట్టలు ఈనాడు చాలా మంది వాడుతూ ఉన్నారండి. అది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే దేవుడు మనకి ఇస్తున్న డబ్బుల్ని కూడా, ధనాన్ని కూడా మనము సద్వినియోగం చేయాలి. దేవుడు మనకి ఇస్తున్న ధనాన్ని ఈ లోక సంబంధమైన వాటి మీద ఖర్చు పెట్టేయకూడదు. ఆ ధనాన్ని కొంత సేవ్ చేయాలి. ఇదిగో బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మిగుల వెలగల వస్త్రాలతో మనల్ని మనము అలంకరించుకోకూడదు, తగు మాత్రపు వస్త్రాలతో. అంటే సాధారణమైన వస్త్రాలను మనం ధరించుకునే వారంగా ఉండాలి. గమనించండి, అమెరికాలోను, ఇంగ్లాండ్లో, స్విట్జర్లాండ్, కొన్ని ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు కంపల్సరిగా సూట్ వాడతారు. ఎందుకంటే వాళ్ళు భౌగోళిక పరిస్థితుల్లో చాలా చల్లటి వాతావరణం, చాలా చల్లటి వాతావరణం. సో ఆ చల్లటి వాతావరణాన్ని తట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే, లోపల వాళ్ళు షర్ట్లు వేసుకుని మళ్ళీ పైన సూట్ వేసుకుంటారు. ఆ సూట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ యొక్క బాడీ సెక్యూరిటీగా ఉంటుంది. చల్లబడిపోకుండా, బాడీ పాడవకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం, చలిని తట్టుకోవడం కోసం వాళ్ళు ఆ సూట్ వాడుతూ ఉంటారు. మన వాళ్ళు ఈ ఎండల్లో కూడా కొంతమంది భయంకరమైన మే నెలలో కూడా సూట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అదేమిటో మరి తెలియదు. మే నెలలో కూడా సూట్ వేసుకుని ప్రసంగాలు చేసి మే నెలలో సూట్లు వేసుకుని తిరుగుతుంటారు. ఎందుకు మనం అలా చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రియులు గమనించండి. కాబట్టి యోహాను చూడండి, చాలామంది పైకి భక్తి గలవారు ఉంటారు, కానీ వాళ్ళ క్రియలు అటండి ఇటువంటి క్రియలే, భక్తి లేని క్రియలు. వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించే వారిని దేవుడు ఆయన అంటాడు కదా, నేను వేషని క్షమిస్తాను. వేషధారని వేషం వేసుకుంటున్నారండి. వేషం ఏదేదో రకరకాలైన వేషం, పైకి అందంగా కనిపించాలని, అందరికీ చాలా బాగా కనిపించాలని ఏదేదో వేషాలు వేస్తూ ఉన్నారు. ప్రియులుగా ఇటువంటివి మంచి పనులు కావు. యోహాను భక్తుడు చూడండి, ఇతను బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఇతను చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలను ఏవి ఉపయోగించుకోవట్లేదు. అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒంటె రోమం వస్త్రాలు ధరించుకుని అతడు జీవిస్తున్నాడు. అంతేకాదు, అతని ఆహార శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నట్లుగా ఈ మత్తయి రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మత్తయి సువార్తలో ఈ 3వ అధ్యాయం చూస్తే 4వ వచనంలో, ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టి ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. చూసారా, అతని ఆహారం ఏంటంటే మిడతలు, అడవి తేనె. అంటే చాలా సింపుల్.
చాలా సింపుల్గా అతని ఆహారం ఉన్నట్లుగా చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఏలీ పిల్లలు, ఏలీ కుమార్, వాళ్ళు దేవుని ఉగ్రత రావడానికి మరొక కారణం ఏంటంటే బైబిల్ వాళ్ళు మాంసాపేక్ష గలవారే. వాళ్ళ అపేక్ష ఏంటంటే మాంసం తినాలనే అపేక్ష కలిగి దేవునికి పెట్టవలసిన బలి పెట్టకుండానే మాకు పచ్చి మాంసమే కావాలి, ఉడకబెట్టద్దు, ఉడకబెడితే దాని రుచంతా పోతుందని చెప్పి వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని బైబిల్లో రాయబడింది, సమూయేలు మొదటి గ్రంథంలో. ప్రియులరా, మాంసాపేక్ష, ధనాపేక్ష, మరి తిండి కదా, తిండిబోతుతనం. ఈ తిండిబోతుతనం అనేది చాలా భయంకరం ప్రియులరా. నాడు చాలా మంది ఈ తిండికి కూడా బానిసలైపోతున్నారు. లోక భక్తుడు, లోకాసువార్తలు యేసుక్రీస్తు ప్రభువారు 21వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. ఏమంటాడంటే లోకాసువార్తలు 21వ అధ్యాయంలో 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అహిక విచారాల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఊరు వచ్చినట్టుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉందట? మీ హృదయములో ఒకవేళ తిండి వలన సామెతల గ్రంథంలో చెప్తాడు, ఏమంటే దరిద్రులు అయిపోతారంట. కవును ప్రియదేవుని బిడ్డలారా, ఇది చాలా భయంకరమైన విషయం. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు కదా, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన విషయంలో కొందరు అతిశయిస్తున్నారు. కాబట్టి మనము గమనించవలసిన విషయం, తినండి, తప్పేం కాదు, బ్రతకడానికి తినాలి. తినడం కోసం బ్రతకద్దు. లోకంలో సామెత, కోటి విద్యల కూటి కొరకు లోకస్తులకి, మనకు కాదు. కోటి విద్యల కూటి కొరకు లోకస్తులకి, మనకు కాదు. మనం బ్రతకడం కోసం తినాలి తప్ప తినడం కోసం మన బ్రతుకు. ప్రభు అంటారు కదా, ఆకాశంలో పక్షులు చూడండి, అవి విత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకో, నేను వాటిని పోషిస్తాను. సింహ పిల్లలు ఆకలికి ఉంటాయా? అయ్యేనా ఆకలికి ఉంటాయి, కానీ నా పిల్లలకి ఏమీ కొదువు లేదని ప్రభు చెప్పారు. కాబట్టి గమనించవలసిన విషయం, మనము ఆహారం కోసము ఈ లోకంలో మరి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కాదు, కానీ తిండిని మనము ఏం చేయాలంటే దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే తినేవారంగా ఉండాలి తప్ప మరి మత్తులైపోయేలాగా విచ్చలవిడిగా తినేవారంగాను మరి మనం ఉంటే దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి చూడండి, యోహాను అతని యొక్క తిండి, ఆ శైలి, అతని శైలి ఎటువంటిగా ఉందంటే అతడు ఏం తింటున్నాడంటే అడవి తేనెను తాగుతున్నాడు. ఆ మిడతలు అవి ఎంతో చిన్నగా ఉంటాయి, మరి ఆ మిడతలు తిని తన కడుపు నింపుకుంటున్నట్లుగా మనం ఇక్కడ బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను యాజక కుటుంబంలో పుట్టాడు, కానీ యాజకత్వం చేయడానికి ఇష్టపడలేదు. అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. రెండవదిగా యాజక వస్త్రాలు ధరించుకోలేదు, కానీ ఒంటె రోమ వస్త్రాలని అతను కట్టుకున్నాడు. అలాగే యాజకుని ఆహారాన్ని అతడు ఆశించలేదు, కానీ మిడతలు తేనె తినడానికి ఇష్టపడ్డాడు. సునగోగుల్లోనూ సమాజ మందిరాల్లో వాక్యాన్ని ప్రకటించలేదు, కానీ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియుల యోహాను తనను తాను ఎరిగినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను ఎటువంటి వాడంటే, ఒకసారి యోహాను దగ్గరికి కొంతమంది వచ్చారట. చూడండి ఒకసారి లోకాసువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, లోకాసువార్త 3వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూస్తే, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండునేమని అందరూ యోహాను గురించి తమ హృదయములో ఆలోచించుకొనుచుండగా,
కొంతమంది ప్రజలు అనుకుంటున్నారంట, ఏమనంటే ఇతడు క్రీస్తు అనుకుంటున్నారంట. యోహాను మత్తయి సువార్తలో కూడా ఈ మాటలు రాయబడి ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త కూడా మనం చూద్దాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో వచనం అంటే 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరన అతని యొద్దకు వచ్చెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు వచ్చినట్లుగా, యేసు ప్రభువారు కూడా యోహాను దగ్గరికి వచ్చినట్లుగా రాయబడింది. యోహాను సువార్తలో యోహాను భక్తుడు ఈ విషయాన్ని రాసిన ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలో కూడా మనం ఈ విషయాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవి యోహాను వద్దకు పంపినప్పుడు, చూసారండి, నీవెవడవని అడుగుటకు అంటే నువ్వు క్రీస్తువా లేక ఏలియావా, నీవెవరు అని అడగడానికట యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను దగ్గరికి పంపించారట. అప్పుడు అతడు ఏమని సాక్ష్యం ఇచ్చాడో యోహాను రాశాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏమో నాకు తెలియదు, నేను ఎవరో నాకు తెలియదు అనలేదటండి. మరి ఏమని అన్నాడంట? నేను క్రీస్తును కానని ఒప్పుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరూ కూడా యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది ఒక గొప్ప రివైవల్ మూమెంట్ జరుగుతుంది. ప్రజలందరూ యోహాను దగ్గరికి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి గొప్ప రివైవల్ మూమెంట్ లో ఈ ప్రజలందరూ కూడా, శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ వచ్చి అడుగుతుంటే, నీవెవరో క్రీస్తు అంటే, ఏమో నాకు తెలియదు అనలేదు. ఏమన్నాడంటే, నేను క్రీస్తును కానని ఒప్పుకొని. ఎంత గొప్ప సంగతి! మరి నీవెవరు? నువ్వు క్రీస్తు కాకపోతే బాప్తిసం ఇస్తున్నావేంటి నువ్వు అని వారు అడిగినప్పుడు, ప్రియులరా, అతడు ఏమని చెప్పాడంటే 23వ వచనంలో మనం చూస్తే, అందుకు అతడు ప్రవక్త యెషయా చెప్పినట్టు, నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అన్నట్టండి. నేను ఒక శబ్దాన్ని, నేను ఎవరినంటే ప్రభు యొక్క మార్గాన్ని, త్రోవను సరళము చేసి చేయుడని అరణ్యములో ఎలుగెత్తి ఒక శబ్దాన్ని నేనంతే. నేను క్రీస్తును కాను అంటే తాను ఎవరో తాను బాగా ఎరిగిన వ్యక్తిగా మనకి బైబిల్లో రాయబడి ఉంది. ప్రియుడా, యేసుక్రీస్తు ఆయన రావడానికి ముందుగా యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి దేవుడు ఈ యోహానుని పంపించాడని చెప్పి ఇక్కడ యోహాను తాను స్పష్టంగా మరి ప్రకటిస్తున్నట్లుగా చెప్తా ఉన్నాడు. అంతేకాదు, యోహాను ప్రియ దేవుని బిడ్డలారా ఏమని చెప్తున్నాడు తెలుసా? తన యొక్క లేఖనంలో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని చెప్పాడండి. అంటే యేసు ప్రభువారు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని చెప్పాడు. యోహాను ప్రియుడా, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని చెప్పి తన దగ్గరకు వచ్చిన యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అప్పటిదాకా యోహానుని వెంబడించిన శిష్యులు ఏం చేశారంటే యోహానుని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. కోపగించుకోలేదండి యోహాను. యోహాను యేసు ప్రభు మీద ద్వేషం పెట్టుకోలేదండి. ఎందుకంటే నేను కేవలము త్రోవను సరళం చేసే ఒక శబ్దాన్ని మాత్రమే, కానీ ఆయన నిజమైన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఎరిగిన వ్యక్తి ఈ యోహాను. అంత మాత్రమే కాదు ప్రియులుగా, యేసు ప్రభువుని ఈ లోకానికి క్రీస్తు అని పరిచయం చేయడానికి తండ్రి అయిన దేవుడు యోహానుని ఈ లోకానికి ముందుగా పంపించారు. చూడండి, ఆ వచనాల్లో మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో
మనం చూసినట్లయితే చూడండి 31వ వచనం, నేను ఆయనను ఎరుగునైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచూ వచ్చి తిని. యోహాను, నువ్వు ఎందుకు నీళ్లలో బాప్తిసమిస్తున్నావు అని అడిగితే ఇక్కడ దానికి చక్కని క్లారిఫికేషన్ ఇస్తున్నాడండి. నువ్వు ఎందుకు బాప్తిసాలు ఇస్తున్నావు అంటే, ఇక్కడ యోహాను ఎందుకు బాప్తిసాలు ఇస్తున్నాడో చాలా చక్కని వివరణ ఇస్తావు అన్నాడు. ఎందుకు నేను బాప్తిసాలు ఇస్తున్నానంటే, నాకు ఆయన తెలియదు, కానీ నన్ను పంపినవాడు నీవు బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరి మీదకి ఆకాశం తెరవబడి పావురం వలె దేవుని ఆత్మ దిగి వచ్చి నిలుచుడు చూస్తావో ఆయనే దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు. ఆ విషయం నువ్వు చెప్పాలని నన్ను పంపినవాడు, నీళ్లలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు ఆ విషయాన్ని నాకు తెలియజేసాడని చెప్పాడు. చూడండి క్రింద వచనాల్లో మనం చూస్తే 32వ వచనంలో, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చిన చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగునైతేను గాని నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుడు చూతువో ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాడు. ఆయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిన. నేను ఆయనే దేవుని కుమారుడని తెలుసుకుని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇదిగో యేసు ప్రభువారికి నేను బాప్తిసం ఇవ్వగానే ఆయన తల మీద దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి నిలవడము నేను చూచాను. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని ప్రియులరా యేసు ప్రభుని గురించి యోహాను ఒక చక్కని ఐడెంటిఫికేషన్, తన సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక యోహాను తానేంటో తాను ఎరిగిన వాడు, రెండు యేసు ప్రభుని స్పష్టంగా ఎరిగిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ యొక్క మధ్యాహ్నపు వేళ యోహాను యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవదిగా ప్రియులుగా ఇంకో విషయం ఏంటంటే, యోహాను యొక్క బోధ కూడా చాలా కఠినంగా ఉండేది ప్రియులుగా. ఇందాక చెప్పాను కదా నేను, శాస్త్రుల్ని పరిచయుల్ని అందరినీ కూడా అతడు చాలా మరి కఠినంగా గద్దించాడు. లోకాసు సువార్తలో మనం చూసినట్లయితే చూడండి, లోకాసు సువార్తలో మనం చూస్తే మరి యోహాను వాళ్ళని ఎలా గద్దిస్తా ఉన్నాడు ఇక్కడ రాస్తాడు. చూడండి 3వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుని మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అంటున్నాడండి. అయితే వాళ్ళు అన్నారు, చూడండి ఎన్నో వచనం అంటే 10వ వచనం, అందుకు వారు అలాగైతే మేమేమి చెయ్యవాలని అడిగారట. సర్ప సంతానమా, ఇదిగో చెట్టు మొదల్లో గొడ్డలు ఉందంటే వాళ్ళు కోపగించుకుని వెళ్ళిపోలేదు. ఈనాడు చాలా మంది అలాగా సేవకులు గద్దించి ఖండించి బుద్ధి చెప్పారనుకోండి, ఆ మందిరం మానేస్తారు. ఆ పాస్టర్ గారిని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటారు. మేమేదో మందిరానికి వెళ్ళామనుకోండి, వాక్యం చెప్పొచ్చు కదైనా, ఆయన విమర్శిస్తున్నాడండి మమ్మల్ని, ఆయన ఖండిస్తున్నాడండి, గద్దిస్తున్నాడండి, బుద్ధి చెప్తున్నాడండి. ఆయన వాక్యం ఏదని చెప్పుకోవచ్చు కదా. ఆయనకే వాక్యం నీకే. వాక్యం ఎవరికి? వాక్యం విశ్వాసులకే వాక్యం. సేవకుడు వాక్యం నిలబడి వాక్యం చెప్తున్నాడంటే ప్రతి విశ్వాస గురించి, నీ గురించి భారం కలిగి బాధ్యతతో సేవకుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మనం తప్పనిసరిగా తీసుకోవాలి, స్వీకరించాలి. మరి ఖండించకపోతే, గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే మనకు బుద్ధి ఎలాగ వస్తుంది? మనం సరైన మార్గంలోకి వెళ్ళగలము? ఫిలిప్పు నపుంసకుడు ఫిలిప్పుతో ఏమన్నాడు? ఎవడైనా నాకు దారి చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. అబ్బా, ఎంత చక్కని మాట మాట్లాడాడండి. ఎవరైనా నాకు దారి చూపాలి కదా, ఎవరైనా నాకు మార్గం చూపించాలి కదా అన్నాడు. ఎవరు?
నపుంసకుడు ఫిలిప్పుతో. ఈనాడు ప్రియులరా, మరి సేవకులు ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని చాలా సంతోషంగా స్వీకరించి ఆ విధంగా మన జీవితాలను మార్చుకోవాలి. వాక్యానుసారంగా మనము మన నడవడిక దిద్దుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. అంతే తప్పి కోపగించుకోకూడదండి. చూడండి, ఇక్కడ వీళ్ళని యోహాను భక్తుడు, ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను వాళ్ళని గద్దించగానే, ఖండించగానే వాళ్ళు అంటున్నారు, అలాగైతే మేమేం చెయ్యాలి అన్నప్పుడు ఆయన అన్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వమన్నాడు. మీకు 2 అంగీలు ఉంటే ఏమీ లేని వారికి ఇవ్వండి అన్నాడు. అంతేకాదు ఆహారం గలవాడు కూడా అలాగే చేయండి. ఆహారం గలవాడు ఏమీ లేనుడికి కొంచెం ఆహారం కూడా పెట్టమన్నాడు. మరి అలాగే ప్రియుల సుంకర్లు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు సుంకర్లు అడుగుతున్నారు, బోధకుడా మేమేం చేయాలి? సుంకర్లు అంటే సుంకాన్ని వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు. వాళ్ళు చాలా అన్యాయంగా వాళ్ళు సుంకాన్ని, పన్ను వసూలు చేస్తూ ఉండేవారు. వాళ్ళతో ఏం చెప్తున్నాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు. మీకు ఎంత నిర్ణయించబడిందో అంతే తీసుకోండి, మీరు ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువగా మీరు మరి దాన్ని వసూలు చేయొద్దు. ఆ సుంకాన్ని, ఆ పన్నుని మీరు ఎక్కువగా వసూలు చేయొద్దని సుంకరులతో చెప్పాడు. అంతేకాదు ప్రియులుగా, ఆ తర్వాత మన క్రింద చూస్తే సైనికులు అంటే ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు వచ్చారు. వాళ్ళతో అన్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పి, జీతాలతో తృప్తి పొందమన్నాడు. ఎంప్లాయీస్, ఉద్యోగాలు చేసుకునేవారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకునేవారు, వాళ్ళ జీతం చాలా తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళ ఇల్లు వాకులు చూస్తే మతిపోతాడు. ఇంకా ఆ ఇల్లు లక్షలు కోట్లు చేస్తుంది. పొలాలు ఎకరాలు కొనేస్తుంది. బంగారం బంగారం కొనేస్తావు. ఎక్కడిది? నీ జీతం ఎంత, నీకు రాబడి ఎంత, అంత ఎలా కొంటున్నావు నువ్వు అంటే అన్యాయం. లంచాలు తీసుకుని చేసే పని. ప్రియుల ఉద్యోగస్తులతో చెప్తున్నాడు ఏమనంటే, మీరు జీతములతో తృప్తి పొందండి, లంచం తీసుకోవద్దు. జీతాలతో తృప్తి, నీకు ఎంత జీతం వస్తుందో ఆ జీతంతోనే బ్రతుకు, ఆ జీతంలోనే తిని కొంత దాచుకో, అంతే తప్ప లంచాలతో నువ్వు తీసుకోకూడదు, లంచాలు తీసుకోకూడదు అన్నాడు. అంతేకాదు ఎవరి మీద అపనింద వేయొద్దు అన్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దు అన్నాడు. ఏమంటే కొన్ని ఆఫీసుల చుట్టూ చూడండి, మనం తిరిగి కాళ్ళు అరిగిపోతాయి. ఎందుకంటే జాబ్ చేయరు, ఉద్యోగం చేయరు, ఆ సీట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు చాలామంది. ఎంత దారుణమేనండి. కనీసం వాళ్ళు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయరు చాలామంది. ప్రియులుగా ఉద్యోగాలు చేసేవారు కొన్ని డిపార్ట్మెంట్లు చూస్తే, కొన్ని డిపార్ట్మెంట్లు చాలా బాధ చేస్తాయి. కొన్ని డిపార్ట్మెంట్లు మనం చూస్తుంటే ఆ డిపార్ట్మెంట్లో చాలా మంది మేజర్ ఇంచుమించు చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఖాళీ కబుర్లు ఆడుకుంటూ ఉంటారు. అంతే. వచ్చిన వాళ్ళని రేపు రండి, ఇప్పుడు అవ్వదండి, మీ పని అవ్వదండి, ఇప్పుడు అవ్వదండి, ఆ తర్వాత రండి, ఒక వారం పైకి రండి. ఈ వారం దాకా ఏం చేస్తావు నువ్వు? కబుర్లు చెప్పుకుంటా ఉంటారు, కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎంత విచారం, శోచనీయ విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ ఈ యోహాను ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీద అపనింద వేయక, మీ జీతములతో తృప్తి పొంది ఉండండి, మీ జీతాలతో మీరు తృప్తి పొందండి అని చెప్తే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా యోహాను బోధకి వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు. ఆఖరికి యోహాను బోధ వల్ల తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడండి. హేరోదుని గద్దించాడట. హేరోదు తన యొక్క సోదరుడు ఫిలిప్పు యొక్క భార్య హేరోదియాని తనకు భార్యగా ఉంచుకున్నాడని వాక్యం చెప్తా ఉంది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులుగా 3వ వచనము, ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియాను ఉంచుకున్నట న్యాయము కాదని యోహాను చెప్పగా. యోహాను ఏమని చెప్పాడు? నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియాను ఉంచుకోవడం
నీకు భార్యగా ఉంచుకోవడం ఇది న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదట ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చూసారా, యోహాను ప్రియులుగా ఈ యొక్క రాజు అయిన హేరోదును కూడా గద్దించాడు. లోకాసువార్తలో చూడండి, ఇంకా చక్కగా ఈ లోకాసువార్తలో చెప్తాడు. లోకాసువార్తలో 3వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో చూస్తే, అయితే చతుర్థాధిపతి అని హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందున అనే మాట మనం చూస్తున్నాం. గద్దించాడు, రాజును కూడా గద్దించాడు. ఎంత ధైర్యం కావాలి అంటే, ఎంత ధైర్యం, ప్రాణాలను కూడా లెక్క చేయనంత ధైర్యం. అది ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి. అది యోహానుకు ఉన్న ఆ గట్స్, ఆ ధైర్యం. అది తన ప్రాణాలను లెక్క చేయకుండా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాలన్న ఒక ప్రగాఢమైన వాంఛ, విశ్వాసము ఇక్కడ యోహానులో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కనుక చూడండి, ఆ సకల దుష్కార్యాల నిమిత్తము, హేరోదియ నిమిత్తము కూడా యోహాను హేరోదుని గద్దించినప్పుడు ప్రియులుగా యోహాన్ని పట్టి బంధించి చెరసాలలో పెట్టారు. ఆ తదుపరి హేరోదియ కుమార్తె నాట్యం చేస్తున్నప్పుడు మరి ఆమె, నాకు హేరోదు యొక్క యోహాను యొక్క తల కావాలని అడిగినప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, ఆ యోహాను తల కొట్టించి మరి హేరోదికి ఇచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే యోహాను హతసాక్షి అయిపోయాడు. ప్రభు కొరకు అతడు తన ప్రాణాలను కూడా కోల్పోవడానికి ఏమాత్రం వెనకాడని వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్ గ్రంథం చెప్పింది, అతడు దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు. అంతేకాదు, అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్నపు వేళ దేవుని వాక్యాన్ని వింటున్న మనము మన జీవితాల్లో మనము మండాలి, ప్రకాశించాలి. ప్రియులుగా మనం కూడా దేవుని చేత పంపబడిన మనుషులమే. బైబిల్ చెప్తుంది ఏమనంటే, మనము దేవుని సంతానం, మనం దేవుని పిల్లలు. దేవుని యొక్క కృప వల్ల ఈ లోకంలోనికి మనం వచ్చాము. కనుక ఈ లోకంలో మనము కూడా యోహాను లాగానే బ్రతకాలి, యోహాను లాగానే మనం జీవించాలి. దాని అర్థం ఏంటంటే, మనము కూడా ఏం చేయాలంటే ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలి. యోహాను చూడండి ప్రియులుగా, దేవుని కోసం బ్రతికినట్లుగా మనం బ్రతకాలి. ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఈ లోకం మీద ఆశలు పెట్టుకోకూడదు. యోహాను లాగా చూడండి, ఒంటి రోమాలు ధరించాడు. మనము ఒంటి రోమాలు ధరించక్కర్లేదు, కానీ చాలా మరి తేలికైనటువంటి ప్రియులుగా, చాలా మరి ఖరీదైన వస్త్రాలు కాకుండా సాధారణమైన వస్త్రాలను ధరించుకుంటూ ప్రియులుగా మనము ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, తిండి విషయంలో కూడా చాలా పరిమితం కలిగిన వారంగా మనం ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. అంతే మాత్రమే కాదు, ఇతడు యాజకుని ఆహారం ఆశించలేదు, యాజక వస్త్రాలు ధరించుకోలేదు, యాజక కుటుంబంలో పుట్టాడు, కానీ ఇతడు అరణ్యములో ఉండి సువార్తను ప్రకటించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఆ ప్రియులుగా, ఆ 4వదిగా తను తాను బాగా ఎరిగినవాడు. నువ్వు క్రీస్తు అంటే నేను కాదు అని తను తాను ఒప్పుకున్నాడు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నదని యోహాను భక్తుడు తను తాను తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన శిష్యులు తనని విడిచిపెట్టి మరి యేసు ప్రభువాని వెంబడిస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభువారి మీద ఏమీ కోపం పెట్టుకోలేదు. ప్రియులుగా, నేను పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడిని, ఆ పెండ్లి కుమారుని స్వరము వినడానికి నేను నిలబడి ఉన్నానని చెప్పి తను తాను తగ్గించుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కనుక ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ ఈ వాక్యం వీటిన మన జీవితాల్లో మనము కూడా మనల్ని మనం తగ్గించుకుందాం. మనము తగ్గాలి, యేసయ్య హెచ్చాలి. మన జీవితం ద్వారా యేసు ప్రభు ప్రతిఫలించాలి. మన నడవడిక ద్వారా యేసు ప్రభు వారిని ప్రజలు మనలో చూడాలి. యోహాను చూడండి, యోహాను ప్రియులుగా అతడు అరణ్యంలో ప్రకటిస్తూ ఉంటుంటే అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు ప్రజలు గుంపులుగా వచ్చారు. కారణం ఏంటంటే, అతడు మైక్ అనౌన్స్మెంట్లు లేవండి,
టీవీ అనౌన్స్మెంట్లు లేవండి ప్రియులుగా, మరి సెల్ ఫోన్లో అనౌన్స్మెంట్లు లేవండి. కేవలము ప్రియ దేవుని బిడ్డలారా అతను జీవించిన జీవిత విధానమే ప్రజలను తన దగ్గరికి ఆకర్షించడానికి కారణమైంది. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనము మన సంఘాలను, మనము మన కుటుంబాలను, మనము మన దేశాన్ని, మనము మన రాష్ట్రాన్ని ప్రభు కొరకు సంపాదిద్దాం. ప్రియుల, మనమేదో చూపించుకోవాలని, మనమేదో చేయాలని కాదు, కానీ మనము ప్రియులుగా దేవుని పోలి నడుచుకుంటే తప్పనిసరిగా దేవుని వాక్య ప్రకారంగా ఆ విలువలలో మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉంటుంటే తప్పనిసరిగా మన ద్వారా అనేకులను ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. ప్రభు రాకడ కోసం మనము ఆయత్తపరచబడతాం. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ఇక్కడ చేరిన మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. మీ క్షేమం కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు యోహాను భక్తుడిని మా ముందు తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. నాయన, యోహాను దేవా తన జీవితంలో తండ్రి ఏ విధంగా నీ కొరకు ఈ లోకంలో జీవించాడో మేము వాక్యాన్ని ధ్యానం చేయడం సహాయం చేశారు. అయ్యా, మీ చేత పంపబడిన మనుషుడిగా మరి మండుతూ ప్రకాశిస్తున్న దీపంగా మీరు ఉన్నాడని మీరే గొప్ప సాక్ష్యాన్ని యోహాను గురించి ఇచ్చారు. అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మరి నాయన యోహాను యాజక కుటుంబంలో పుట్టిన అయ్యా నాయన మందిరాల్లో కానీ సునగోగుల్లో కానీ అతను సువార్త ప్రకటించకుండా అరణ్యములోకి వెళ్ళి అరణ్యములో నాయన మీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంచాడు. అలాగే ప్రజలు అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి గుంపులు గుంపులుగా వెళ్ళినప్పుడు వారికి ఖండించి గద్దించి బుద్ధి చెప్పినట్లుగా దేవా మేము వాక్యాన్ని వింటూ వచ్చాం. అతని యొక్క వస్త్రధారణ, అతని ఆహారపు అలవాట్లు అయ్యా ఎంతో మరి నాయన విచిత్రంగాను, ఎంతో ప్రభువా మరి తండ్రి తను తాను తగ్గించుకునే వ్యక్తిగా మేము చూస్తాం. అంత మాత్రమే కాదు అయ్యా తండ్రి, తన జీవితంలో నువ్వెవరు అన్నప్పుడు అయ్యా నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు, నేను ఒక స్వరాన్ని మాత్రమే అంటూ నాయన గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆయనే హెచ్చాలి, నేనే తగ్గాలి అంటూ నాయన అయ్యా మిమ్మల్ని గురించి ఎంతగానో మహిమపరిచినందుకే స్తోత్రాలు. ఈరోజు నాయన మా జీవితాల్లో మేము కూడా యోహాను వల్లే తండ్రి మరి నాయన మిమ్మల్ని ముందు పెట్టుకుంటూ మీకు నాయన మహిమ తెచ్చే బిడ్డలుగా, నిన్ను గణపరిచే వారంగా, నిన్ను ప్రచురించే వారంగా, నిన్ను ప్రకటించే వారంగా, అయ్యా మాలో మిమ్మల్ని చూపించే వారంగా మేమందరం ఉండగలడానికి సహాయించి ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పొందిన సంఘ బిడ్డలు, అలాగే నేను ఇంకా నాయన ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా లైవ్ కార్యక్రమంలో పాలు పొందారు, ఈ వాక్యాన్ని విన్నారో చూస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని, దీవించమని, మరి విశేషంగా మా దేశం, మా రాష్ట్రాన్ని తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ నుంచి పూర్తిగా మీరు విడుదల చేయండి. యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభువా, మీరే గొప్ప కార్యం చేసి దేవ కరోనా వైరస్ నుంచి ప్రజలను విడిపించి రక్షించమని, మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేసి, కరోనా ఆయన ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వండి. త్వరగా ఆయన వారు తండ్రి పాజిటివ్ నెగిటివ్కి మార్చబడ్డానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. మా దేశం, మా రాష్ట్రం రక్షించండి. అయ్యా, ఇదిగో సంఘాన్ని మీరు రాకడ కోసం మీరే సిద్ధపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సర్వలోకమున సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సర్వదా తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.